ఎఫ్సిఐ అంటే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇది ఎక్కడో కదండి, ఇండియాలోనే, ఇండియాకి చెందిన సంస్థే. అయితే ఈ సంస్థలో పనిచేసే 375 మంది బస్తాలు మోసే ప్రభుత్వ కూలీలు 2014లో ఎంత సంపాదించారో తెలుసా? నెలకు 4.5 లక్షలు సంపాదించారు. అయితే ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఎఫ్సిఐ యూనియన్ ఉద్యోగుల మీద కేసు వేసే సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి ఠాకూర్ గారు ఏమన్నారో తెలుసా? రాష్ట్రపతి జీతం కంటే కూడా బస్తాలు మోసే కూలీల యొక్క జీతాలు ఎక్కువ అని నోటి మీద వేలేసుకున్నారు. 10 ఏళ్ల క్రితం ఎఫ్సిఐలో పనిచేసే 16,000 మంది ప్రభుత్వ ఉద్యోగాల జీతాలు నెలకి 80,000. అదే ఎఫ్సిఐలో పనిచేసే ప్రైవేటు ఉద్యోగుల జీతాలు ఎంతో తెలుసా? నెలకు 10,000. అంటే ప్రైవేటు ఉద్యోగుల కంటే కూడా ప్రభుత్వం యొక్క ఉద్యోగుల జీతాలు నెలకి 8 ఎక్కువగా ఉంటుంది. ప్రజల యొక్క పన్నును డబ్బు రూపంలో వృధా చేయడంలో ప్రభుత్వాలు ఎప్పుడూ ముందంజలోనే ఉంటాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు అమెరికాలో ఏం జరుగుతుందో తెలుసా? ట్రంప్ ప్రభుత్వం ఎలాన్ మస్క్ నాయకత్వంలో డోజ్ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీని తీసుకొచ్చింది. అయితే ఈ డోజ్ సంస్థ అనేది ప్రభుత్వ ఉద్యోగులు ఎలా పడితే అలా జీతాలు కోతలు పెడుతుంది. అయితే ఎప్పుడైనా సరే ప్రభుత్వం అనేది తక్కువ ప్లాన్ తో, లిమిటెడ్ ప్లాన్ తో తక్కువ పన్నును ఉపయోగించుకొని, తక్కువ పన్ను ఉంటే ఎలాంటి సమాజమైనా సరే అనూహ్యంగా ఆర్థిక ప్రగతిని సాధిస్తుంది. ఇది గుర్తించిన రోజు మన దేశానికి కూడా ఖచ్చితంగా బీదరిక సంఖ్యల నుంచి విముక్తి లభిస్తుంది.